సీసీటీవీ ఫుటేజ్లో ఆ కార్పొరేటర్ ఉన్నారా నిర్ధారించి నివేదిక సమర్పించండి. ఏపీపీ పిటిషనర్కి హైకోర్టు ఆదేశం. ఉన్నారని తేలితే ఆయన జైలుకే, విచారణ 2 వారాలకు వాయిదా. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన రోజు తాను మేనల్లుడి పెళ్లిలో ఉన్నానని పిటిషనర్, ఆయన నేరఘటన జరిగిన ప్రాంతంలోనే ఉన్నాడని సిఐడి పరస్పర విరుద్ధంగా చెప్తున్న నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రాసిక్యూషన్ వద్ద సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించి అందులో వైసీపీ కార్పొరేటర్ పి సుబ్బారెడ్డి ఉన్నారో లేదో పరిశీలించి నివేదిక సమర్పించాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ని, పిటిషనర్ తరపు న్యాయవాది వై నాగిరెడ్డిని ఆదేశించింది. ఫుటేజ్లో ఉన్నది పిటిషనరో కాదో నిర్ధారించుకుని అఫిడవిట్ దాఖలు చేయాలని సిఐడి డీఎస్పీ నిర్దేశించింది. ఫుటేజ్లో ఉన్నది సుబ్బారెడ్డి అని తేలితే మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించి అతన్ని జైలుకి పంపిస్తామని, కాదని నిర్ధారణ అయితే దర్యాప్తు అధికారిపై చర్యలకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది. విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. పిటిషనర్పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను 6 వారాలు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా కీలకమైనటువంటి ఉత్తర్వులు. ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో సంఘటన స్థలంలో నేను లేనని ఒక కార్పొరేటర్ అంటే లేడు, ఆయన అక్కడే ఉన్నాడంటే సీసీటీవీ ఫుటేజ్ ఉందంటే ఆయనేమో అక్కడ ఉన్నటువంటిది పెళ్లికి సంబంధించినటువంటి వీడియో చూపిస్తే లేదు అక్కడి నుంచి గంటన్నరలో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పాల్గొన్నాడని తెలిసిందంటే, అయితే సీసీటీవీ ఫుటేజ్లో మీరు చెక్ చేసుకుని అలా కాకపోతే కనుక మీ మీద చర్య తీసుకుంటాను, అయితే అతని మీద చర్య తీసుకుంటాను డైరెక్ట్గా హైకోర్టు జడ్జి గారు ఆదేశించడం అనేది చాలా కీలకమైంది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.